పాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న కేటీఆర్ మరో 6 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అలాగే కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటు పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వల్లపల్లె శ్రీనివాస్, బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచ్లు పద్మ మోగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కోఆప్షన్ హకీం తదితరులు ఉన్నారు. దేశంలోనే నంబర్ 1 తెలంగాణను రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో దెబ్బతీసిందన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో సర్కారు విఫలమైందని ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతి క్షణం కేసీఆర్ పేరు తలుచుకుంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తున్నారని కూడా మండిపడ్డారు. అయితే గత ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కూడా గుర్తు చేశారు. ఇటు కాంగ్రెస్ సర్కారు కేవలం 21 నెలల్లోనే 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా ఒకరో ఇద్దరు వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మన నాయకులకు దక్కింది. 5 ఏళ్ళు మంత్రిగా, మరొక 5 ఏళ్ళు స్పీకర్గా, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించినారు. ఏం కాదు, ఇట్లాంటివి చాలా చూసినాం. తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే వేగంగా వెనుకకు వస్తాం అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది పోచారం గారు. అట్లాగే కేసీఆర్ గారు ఈ తిమ్మాపూర్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు, ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటిచ్చి దేవుడి సాక్షిగా నా పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళ దురవస్థ ఏంటి అంటే పోచారం గారిది. ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని చెప్తే, విలేకరులు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు. ఈ వయస్సులో, ఇంత పెద్ద వయసులో ఇన్ని పదవులు చేసిన తర్వాత, బాన్సువాడ ప్రజల ఆశీర్వాదం ఇన్నిసార్లు లభించిన తర్వాత ఇవాళ ఎవరైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి పట్టుకొని మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే నేను కాంగ్రెస్ లో ఉన్నాను అని చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారు ఆయన. ఎందుకు? ఒకటే కారణం, ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుంది నేను కాంగ్రెస్ లో ఉన్నా అంటే. అందుకే ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా చెప్తున్నారు వచ్చి స్పీకర్ గారి దగ్గరికి వచ్చి. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆయన ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా తిమిని బమ్మిని చేసే ప్రయత్నం చేసినా రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్సువాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు మొట్టికాయలు వేసినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి అని 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తున్నది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్టు అయిపోయింది, 1 నెల అయిపోయింది. ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. మేము కూడా వదిలిపెట్టం. మీలో కొంతమందికి అనుమానం ఉంది, మళ్ళీ పోచారం వెనక్కి వస్తారేమో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 2-3 నెలలు ఆ గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒకరు స్పీకర్ గారు సానుకూల నిర్ణయం తీసుకొని ఎస్ వీళ్ళందరూ పార్టీ మారినారు, వీళ్ళ మీద వేటు వేయవలసిందే అని స్పీకర్ గారు నిష్పక్షపాతంగా కనుక నిర్ణయం తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకు పోతాం. పోచారం పదవి ఊడగొట్టేదాకా, ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టేదాకా, కానీ తర్వాత బాన్సువాడలో గెలిపించే బాధ్యత మీది. ప్రజల్లో రేపటి రోజున మన శక్తి ఏందో, ఆయన మీద ఉన్న నిరసన ఏందో తప్పకుండా చూపెట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలు నుండి 22వ నెలలో అడుగు పెడతా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుందంటే ఎవరు ఊహించరు. ఇంత వేగంగా ఇంత స్వల్ప సమయంలో
ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంతవరకు ఎవరు లేరు. 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు అప్రూవల్ చేసినాడని అదని ఇదని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది. ప్రతి రోజు లేస్తే కేసీఆర్ జపం తప్ప ముఖ్యమంత్రి గారు అయితే చేసింది ఏమీ లేదు. పడుకుంటే కేసీఆర్, లేస్తే కేసీఆర్, పడి పిల్లల కాడ మీటింగ్ పెడితే కేసీఆర్, ఆఖరికి ఎక్కడ పెట్టినా మీటింగ్ ఎక్కడ పెట్టినా కేసీఆర్ గారి జపం చేయకుండా మాత్రం ఇలా ముఖ్యమంత్రి గారు లేరు. ఆలోచించండి మీరు కూడా. 5 ఏళ్ల కోసం నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కేసీఆర్ గారు రూపాయి పని చేస్తే నువ్వు రూపాయి పని చేయండి, ఎవరు వద్దన్నారా? కేసీఆర్ పేదవాడికి 1000 రూపాయలు ఇస్తే నువ్వు 2000 రూపాయలు ఇచ్చే ప్రయత్నించి వద్దని లేదు. కేసీఆర్ గారు బాన్స్వాడలో 11,000 ఇల్లు కడితే నువ్వు 22,000 ఇల్లు కట్టవద్దన్నారు ఎవరు? అట్లా ఉండాలి. కానీ తెల్లారి లేస్తే ఒకటే మాటల దాడి, బూతులు, ఇష్టం వచ్చిన తిట్లు, ఇంకా దాన్ని తప్పించుకోవడానికి గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి చేతగాని మాటలు. అప్పుల పాలైపోయింది. మిత్రులందరూ ఒకటే అడుగుతా ఉన్నాం. మన రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు మొన్ననే పార్లమెంట్ సెషన్లో బ్రహ్మాండంగా మన పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేసి వచ్చినారు. అదే పార్లమెంట్ సెషన్లో మన ఒక బీజేపీ ఎంపీ అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని, రకరకాల మాటలు వినబడుతున్నాయి తెలంగాణలో, ఇంతకు చేసిన అప్పెంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత అని అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో నిజం పట్టబయలు చేసింది. వాళ్ళు చెప్పింది ఏంది? కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. కేసీఆర్ రాకముందే ఒక 72,000 కోట్లు ఉండే, కేసీఆర్ వచ్చినాక ఇంకో 2,80,000 కోట్లు అప్పు చేసినాడు. మొత్తం కలిపి మరి 3,50,000 కోట్ల అప్పు ఉంది కేసీఆర్ ప్రభుత్వం చేసింది వారు చెప్పినారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అంటే 21 నెలలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది 2,20,000 కోట్ల అప్పు అని చెప్పి పార్లమెంట్ లో నిజం నిగ్గుదేది. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం, ఎందుకంటే మనం రాకముందు 72,000 కోట్లు తీసేస్తే మన ప్రభుత్వం చేసిన అప్పుడు 2,80,000 కోట్లు, అంటే సంవత్సరానికి 10 ఏళ్ళు తీసుకుంటే సంవత్సరానికి 28,000 కోట్లు. అదే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21 నెలల్లో మరి 2,20,000 కోట్లు, అంటే మనం సంవత్సరానికి 28,000 కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు నెలకు 20,000 కోట్లు అప్పు చేస్తాం. పోనీ సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం? ఓ రైతు బంధు ఇచ్చింది, ఊరూరా రైతు వేదికలు కట్టింది, బ్రహ్మాండంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టారు, జిల్లాకు నర్సింగ్ కాలేజ్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒక్కదానికి 1,00,000 కోట్లు అయినాయి కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ అయింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు, ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయదారుల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పు చేసిన 2 సార్లు రుణమాఫీ 29,000 కోట్లు. దానికి ఇన్ని రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? మరి 2,20,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినా ఆ డబ్బులని? రైతు బంధు చేసినాడు సరిగ్గా, ఒక కాలం మొత్తం ఎగ్గొట్టినాడు కదా, 2 పంటలు ఎగ్గొట్టినాడు, ఒకటి కాదు 2 పంటలు ఎగ్గొట్టినాడు. 15,000 అన్నాడు, ఇచ్చింది ఎంత? మొన్న 12,000 ఇచ్చి అదే గొప్ప అన్నట్టుగా ఇలా సన్మానాలు చేసుకోండి, సంబరాలు చేసుకోండి అంటున్నాడు. రుణమాఫీ అయినా సరిగ్గా చేసిందా? చేయలేదు. చారణ కూడా కాలేదు సరిగ్గా. బోనస్ బోగస్ అయింది. అసలు యూరియా ఎందుకు సంక్షోభం ఉందో తెలుసా మీకు? ఒక మిత్రుడు అన్నాడు ఈ మాట. ఏమంటున్నాడు అంటే ఆయన, ఇప్పుడు యూరియా ఇస్తే పంటలు పడితే ఇప్పుడు సన్నవాళ్ళు ఎత్తున్నారు, మరి సన్నవాళ్ళు ఎత్తే బోనస్ అడుగుతారు కదా. ఇక సప్లై యూరియా అయిపోతే అయిపోతుంది, అప్పుడు పట్టుకోండి, ఇక బోనస్ ఇచ్చే అవసరం పడ్డది, మొదటికే మోసం పెడితే అయిపోతుందని చెప్పి ఇంకొక ఎత్తుగడ ఒక మిత్రుడు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తా ఉన్నాడు. వాస్తవమేమో అనిపించింది. యూరియా అయ్యాక అటు కరెంట్ సగం ఇయ్యక ఈ రకంగా సతాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. 1.8% తేడాతో మాత్రం వెంట్రుకవాసి తేడాతో గెలిచొచ్చి కూర్చున్నాం. గెలిచినోడు ఏం చేయాలా? చేతనైతే పని చేయాలి, లేదంటే దండం పెట్టి సారీ రవి నేను తప్పు చెప్పినా, బోగస్ మాటలు చెప్పినా నాకు క్షమించండి, కొన్ని చేస్తా కొన్ని చేయలేని నాతో అయితే లేదు, ఎందుకంటే నాకు నడుపుడు చేత కాదు, ఏదో ఒకటి వెళ్ళినా ఇప్పుడు వచ్చేసిన, కానీ ఇంకా దండం పెడతానేమో అనుకోవద్దు అని చెప్పి కనీసం క్షమాపణ చెప్పాలని నిజాయితీ ఉండాలి. అవేమి లేవు. రెండోది ఒక్కటి యాద్ చేసుకోండి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది, రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి. ఆ రోజు మొత్తం ఎక్కడికక్కడ బంద్, 0 ప్రభుత్వ ఆదాయం. మరి ఆ రోజు రైతు బంధు ఆగిందా? ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఆ రోజు షాది ముబారక్ ఆగిందా? ఆ రోజు ఉద్యోగుల జీతాలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? ఏది ఆగలేదు. మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నీకు బంగారు పల్లెల్లో పెట్టి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తలసరి ఆదాయంలో
మంచి బంగారు పల్లెని నీ చేతిలో పెడితే ముఖం బాగాలేక అద్దం పొల కొట్టుకున్నట్టు నీకు నడపచాత కాక కేసీఆర్ తిరిగి తేలాం